హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ మటర్ మసాలా అండి. ఈ కర్రీ నాన్స్లోకి, చపాతీ, రోటీ, పుల్కా అన్నిట్లోకి బాగుంటుంది. ఇంకా రైస్ ఐటమ్స్లో కూడా బాగుంటుందండి. దీని ప్రాసెస్ విధానం వచ్చి చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. ఈ పన్నీర్ తీసుకొని మనకు కావాల్సిన సైజులోని క్యూబ్స్లా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కినాక మనం కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకోవాలండి. ఒక సైడ్ 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పన్నీర్ క్యూబ్స్ అన్నివి ఎక్కువసేపు పట్టదండి, 1 నిమిషంలోనే కలర్ అనేది చేంజ్ అవుతుంది పన్నీర్కి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే అన్నిటిని కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్లో గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన పన్నీర్ని ఈ వాటర్లో వేసుకోవాలండి. ఎందుకు వేసుకోవాలంటే ఇలా వేసుకోవడం వల్ల పన్నీర్ నుండి వచ్చే స్మెల్ పోతుందండి. అలాగే హార్డ్గా ఉంటే పన్నీరు సాఫ్ట్గా కూడా అవుతుందండి. ఇలా వాటర్లో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. 10 నిమిషాల తర్వాత తీసేయాలండి వాటర్ నుంచి. ఇప్పుడు ఒక బౌల్లోని గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రోజన్ మటన్ యూజ్ చేస్తున్నాను, గ్రీన్ పీస్ని. 2 నిమిషాలు ఉంచుకొని తీసేయాలండి ఒక బౌల్లోకి. అలాగే ఫ్రెష్ మటన్ యూజ్ చేసినట్టయితే అవి ఒక వేడి నీళ్ళు 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటరు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే 4 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఆనియన్స్ అండి ఇలా స్లైస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాయి కదండి ఆనియన్స్, ఇప్పుడు వేగిపోయినట్టు అండి. ఇప్పుడు 2 పెద్ద సైజు టమాటాలు స్లైస్గా కింద కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ టమాటాలన్నీ సాఫ్ట్గా కుక్ అయినంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు చిప్స్ని తీసుకుంటున్నానండి, ఒక 1/2 కప్పు. ఇదే ప్లేస్లో మీరు జీడిపప్పు ఒక 7-8 తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్ రిలీజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయింది కదండి, ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది అనేది పూర్తిగా చల్లార్చి మిక్సీ పట్టించుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒక స్పూన్ బటర్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు కూర రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఈ మసాలాలన్నీ ఆయిల్లో ఒక 10 సెకండ్స్ అండి ఫ్రై అవ్వాలి. 10 సెకండ్స్ తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని వేసుకోవాలండి. ఈ మసాలాలో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్లో ఆయిల్ తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ తేలుతుంది కదండి. ఇప్పుడు మిక్సీ జార్లోనే 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఆ గ్లాస్లో వాటర్ ఏమో ఈ మసాలాలో వేసుకుంటున్నానండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా కుదురుతుంది కదండి కూర. ఇప్పుడే గ్రీన్ మటర్ను పన్నీర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మీడియం ఫ్లేమ్లో అండి 4 నుంచి 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దామండి. గ్రేవీ అనేది చిక్కపడింది. ఈ కన్సిస్టెన్సీలో ఆపితే సరిపోతుంది. కసూరి మేతి పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బటర్, ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఈజీగా ఉండే పన్నీర్ మటర్ మసాలా రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా ఈ రెసిపీ? నచ్చినట్టయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.